ఏంటి శాంతి ఇంత లేట్ వస్తున్నావు? అది ఆటో దొరకలేదండి, అందుకే లేట్ అయింది. రోజు నీకు ఏదో ఒక రీజన్ కావాలి లేట్ రావడానికి. వెళ్ళి పని చేసుకో. అయ్యగారు టీ తీసుకోండి. మళ్ళీ ఏం చేస్తున్నావు? పని చేయమంటే మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా? ఏం లేదండి, పిల్లల స్కూల్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళేమో తెలుగులో మెసేజ్ పంపిస్తున్నారు. నాకు తెలుగులో ఎలా మెసేజ్ చేసి రిప్లై పంపాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమనుకోనంటే నాకు తెలుగులో టైప్ చేసి ఇస్తారా? నువ్వు నాకు నేర్పించకు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా టైప్ చేయాలో అందరికి వస్తుంది. ఫోన్ పక్కకు పెట్టి పని చేసుకో. శాంతి, టీ చాలా బాగుంది. ఏంటి నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల స్కూల్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళేమో తెలుగులో మెసేజ్ పంపిస్తున్నారు. నాకు తెలుగులో ఎలా రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అవునా, ఒకసారి నీ ఫోన్ ఇటు. నీ ఫోన్లో నేను ఇప్పుడు దేశ్ తెలుగు కీబోర్డ్ డౌన్లోడ్ చేసి ఇస్తా. దీన్ని నువ్వు ఈజీగా వాడచ్చు. దీంట్లో నువ్వు మాట్లాడిన మాటల్ని కూడా మెసేజ్ రూపంలో పంపించచ్చు. ఇదిగో ఇప్పుడే నువ్వు ఈ దేశ్ తెలుగు కీబోర్డ్ని ట్రై చేసి చూడు. మేడం, మీ ఫీజు నేను తొందరగానే పంపించేస్తా. మా అబ్బాయికి 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది. 2 రోజుల్లో మీ ఫీజు నేను పంపించేస్తా. అయ్యగారు, ఇదైతే మ్యాజిక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఈ మ్యాజిక్ దేశ్ తెలుగు కీబోర్డ్ కదా. సో ఇప్పటి నుంచి నువ్వు దేశ్ తెలుగు కీబోర్డ్ ని వాడడం స్టార్ట్ చేస్తావు కదా. తప్పకుండా వాడతాను అయ్యగారు. థ్యాంక్ యూ. విను, చిన్న హెల్ప్ చేయడంలో తప్పేముంది? హెల్ప్ చేయడం నేర్చుకో.